ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అనేది మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ABN ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. నమస్తే, బిజినెస్ అప్డేట్ చూద్దాం. దేశీయ స్టాక్ మార్కెట్లో ఫ్లాట్ గా ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్, నిఫ్టీ లాభ నష్టాల మధ్య ఊగిసలాడుతున్నాయి. అపోలో హాస్పిటల్, జియో ఫైనాన్షియల్, అదాని ఎంటర్ప్రైజెస్, శ్రీరామ్ ఫైనాన్స్, M&M షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతూ ఉండగా గ్రాసిమ్, హిందాల్కో, టైటాన్ కంపెనీ, ఇన్ఫోసిస్, రిలయన్స్ షేర్లు నష్టాలు కొనసాగుతున్నాయి. ఈ రోజు మార్కెట్స్ కి సంబంధించి వారి విశ్లేషణ తెలియజేసేందుకు బిజినెస్ అనలిస్ట్ రాజేంద్ర గారు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. సార్, 1100 పాయింట్ల ర్యాలీ తర్వాత గత 7 సెషన్లుగా మార్కెట్లో ఒక రోజు కొనుగోళ్లు, మరో రోజు అమ్మకాలు అన్న విధంగా కరెక్షన్ లో ఉన్నాయి. సో ప్రస్తుతం నిఫ్టీ మరియు బ్యాంక్ నిఫ్టీ రెండు కన్సల్టేట్ అవుతున్న నేపథ్యంలో ఈ దశలో మార్కెట్ దిశ ఎలా ఉండొచ్చు అంటారు? ఐ థింక్ డైరెక్షన్ వైజ్ అయితే మనకు బుల్లిష్ గానే ఉందని చెప్పాలండి. ఎందుకంటే నిన్న కూడా మనం చూసాం ఆల్మోస్ట్ 24,200 ఏదైతే కట్ చేయటం చూసామో, 24,385 200 డే మూవింగ్ యావరేజ్ కట్ చేసినాక దట్స్ ఓకే. లాస్ట్ హాఫ్ అన్ అవర్ లో పుల్ బ్యాక్ వచ్చినప్పటికీ దాని పైనే క్లోజ్ చేయటం చేసాం. సో నిన్న వచ్చిన ప్యాటర్న్ ని మనం హ్యామర్ కైండ్ ఆఫ్ ఫార్మేషన్ అంటాం టెక్నికల్ అండ్ క్యాండిల్ స్టిక్స్ నేమ్స్ లో. సో డెఫినెట్లీ నిన్నటి లో అనేది ఒక కీ సపోర్ట్ గా మనకి చూడొచ్చు. సో 24,265 ఏదైతే ఉందో షార్ట్ టర్మ్ లో, ఇన్ఫాక్ట్ మనం లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ బ్యాక్ వెళ్ళి చూసినా కూడా 24,187 ఏదైతే 30th జూలై రోజు రో ఫామ్ అయిందో అదొక గ్రేట్ సపోర్ట్ గా మనం పరిగణిస్తాం. సో ఈ నేపథ్యంలో మీరు ఇందాకే అన్నట్టు 1100 పాయింట్స్ కరెక్షన్ తర్వాత 1100 పాయింట్స్ అప్ మూవ్ తర్వాత టాప్ నుంచి ఆల్మోస్ట్ 24,700 నుంచి 24,300 400 పాయింట్స్ కరెక్ట్ అయింది. అంటే ఆల్మోస్ట్ 33% రీట్రేస్ అయింది. సో జనరల్లీ 50% రీట్రేస్మెంట్ కూడా అలౌడ్ మార్కెట్. సో ఆ ప్రైస్ ప్రాబ్లీ 24,180 దగ్గర ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. సో ఇలాంటప్పుడు బై డిప్ స్ట్రాటజీని మనం అవలంబించాలి. బట్ స్టాప్ లాస్ ఇస్ మస్ట్. 24,100 కింద స్టాప్ లాస్ పెట్టుకోవాలి. ఇక్కడ ఉంటే కనుక మనకి స్టాప్ లాస్ 200 పాయింట్స్ దూరం ఉంది. జస్ట్ ఇన్ కేస్ మార్కెట్ నిన్నటి లోస్ లాంటివి వచ్చినాయి అంటే కనుక అక్కడ వన్ షుడ్ ట్రై టు బై. బట్ ఏది కూడా స్టాప్ లాస్ లేకుండా మాత్రం ట్రేడ్ చేయకూడదు. వన్ బ్యాడ్ న్యూస్ ఫ్రమ్ వెస్ట్ ఏషియా, ఏదైనా వార్ కాన్ఫ్లిక్ట్ ఇంకా నడుస్తుంది కాబట్టి మార్కెట్స్ మళ్ళీ ఫర్దర్ గా డిప్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో అప్ సైడ్ ఎక్కడ వరకు వెళ్తుంది అనేది ఇట్స్ బిగ్ ఛాలెంజ్ ఇప్పుడు. సో మనం లాస్ట్ టైం కూడా చూసాం 24,774 అనేది ఒక న్యూ హై, ఒక స్వింగ్ హై అనేది రావటం చూసాం. ఐ థింక్ అంతకుముందు మార్చ్ హై వాస్ 24,601. సో ఎక్స్టెండింగ్ టాప్ ఏ ఫామ్ అయిన తప్ప బ్రేక్అవుట్ అనేది ఎక్కడ రాలేదు. సో ఆ జోన్ అనేది మనకి రెసిస్టెన్స్ జోన్ గా ఉండొచ్చు, విచ్ ఇస్ 24,600 నుంచి 24,800 మధ్యలో. సో ఆల్ ఇన్ ఆల్ మార్కెట్ 24,200 నుంచి 24,800 మధ్యలో ట్రేడ్ అయ్యే ఛాన్సెస్ నిఫ్టీలో కనిపిస్తుంది. సిమిలర్లీ నేను బ్యాంక్ నిఫ్టీ ఒక అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ ఇవ్వడం చూసాం. దానికి ప్రధాన కారణం PSU నేమ్స్ అని చెప్పొచ్చు. ఈ రోజు కొంచెం గివ్ అప్ చేస్తుంది నిన్నటి గెయిన్స్ ఏవైతే ఉన్నాయో. సో దట్స్ ఓకే. ఐ థింక్ ఒక కీ సపోర్ట్ బ్యాంక్ నిఫ్టీకి ఇప్పుడు చూస్తే కనుక 200 డే మూవింగ్ యావరేజ్ చెప్పుకోవాలి, 56,600. అంటే ఇక్కడ నుంచి ఒక 900 పాయింట్స్ కిందనే ఒక మేజర్ సపోర్ట్ ఉంది. బట్ దానికి మధ్యలో ఐ థింక్ 57,100 అనేది ఒక ఇంటర్మీడియట్ సపోర్ట్ ఉంది. సో ఆల్ ఇన్ ఆల్ 400-500 పాయింట్స్ కింద బ్యాంక్ నిఫ్టీ అట్రాక్టివ్ బై అవుతుంది. ఆల్ ఇన్ ఆల్ రేంజ్ చూస్తే కనుక బ్యాంక్ నిఫ్టీ కొద్దిగా వైడ్ స్ప్రెడ్ అయి ఉంది. 56,600 నుంచి ఐ థింక్ మొన్నటి స్వింగ్ హై ఏదైతే ఉందో 58,700 గా మనం చెప్పుకోవచ్చు. సో రెండు ఇండిసెస్ కూడా బై ఆన్ డిప్స్, బట్ స్టాప్ లాస్ ఇస్ మస్ట్ రెండు ఇండిసెస్ లో కూడా. రైట్ సార్. కృష్ణారెడ్డి గారు కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. నమస్తే సార్. సార్ ప్రెసెంట్ రేట్ లో లెన్స్ కార్ట్, క్యాప్సన్ ఈ రెండు తీసుకోవచ్చు సార్? లెన్స్ కార్ట్ ఈ రోజు ఒక న్యూస్ రావటం చూసామండి. ఐ థింక్ MSCI రెజ్యూమ్ లో ఆ స్టాక్ ని ఇంక్లూడ్ చేస్తున్నారు అని ఒక వార్త రావడంతో ఒక హ్యూజ్ గ్యాప్ అప్ దగ్గర ఓపెన్ అయింది. సో మనం గమనించాల్సింది ఏంటంటే ఇట్స్ ఏ న్యూ లిస్టింగ్ ఇన్ ద సెన్స్ దీనికి హిస్టరీ అనేది ఎక్కువ లేదు. నవంబర్ లో లిస్ట్ అయింది లాస్ట్ ఇయర్ నవంబర్. సో 1 year కూడా అవ్వలేదు ఈ స్టాక్ కి. ఐ థింక్ నా ఉద్దేశంలో ఒక మీనింగ్ఫుల్ కరెక్షన్ వస్తేనే ఒక మంచి ఆపర్చునిటీ ఉంటుంది. అండ్ లాస్ట్ 4 months లోనే మనం చూస్తే కనుక 458 నుంచి 620 దాకా పెరగటం చూసాం. సో ఇలాంటి మూవ్ వచ్చినప్పుడు కొద్ది కన్సాలిడేషన్కి వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. 568 అనేది ఒక కీ సపోర్ట్ ఉంటుంది లెన్స్ కార్ట్ లో. దట్స్ వేర్ వీ షుడ్ ట్రై టు బై. సో చేజ్ అయితే చేయొద్దని చెప్తాను నా ఉద్దేశంలో. 560, 550 వస్తేనే ఇట్స్ ఎ గుడ్ బై. సో క్యాప్స్టన్ రెండో స్టాక్ మీరు అడిగింది, ఐ థింక్ జనవరిలో 200 రూపీస్ ఉన్న స్టాక్ 585 అయింది. అంటే ఆల్మోస్ట్ 600 కూడా అటెంప్ట్ చేసింది కపుల్ ఆఫ్ డేస్ బ్యాక్. సో ఎప్పుడైతే స్టాక్
3 times పెరుగుతుందో విత్ ఇన్ ఏ స్పాన్ ఆఫ్ 6 months ఇది కొద్దిగా సైడ్ వేస్కి వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ ఈ ప్రైస్ లో ఉంటే రిస్క్ చాలా చాలా ఎక్కువ ఉంటుంది. అలాంటప్పుడు దీన్ని స్కిప్ చేయటం ఇట్స్ ఎ గుడ్ ఐడియా. ఒక మీనింగ్ఫుల్ కరెక్షన్ ఇందులో కూడా డెఫినెట్లీ సైడ్ వేస్కి వెళ్తుంది. సమ్ టైమ్ కంటిన్యూస్లీ అప్ ట్రెండ్ లో ఉంది కాబట్టి టెక్నికలీ 470 అనేది ఒక మేజర్ సపోర్ట్ ఉంటుంది. సో అక్కడ యూ షుడ్ ట్రై టు బై. అదర్వైజ్ ఈ రెండు కూడా చేంజ్ చేసుకోవాల్సిన అవసరం అయితే కనిపించలేదు. రైట్. అండ్ సార్, ఎన్ చంద్ర గారి చైర్మన్ పదవీ కాలం ఫిబ్రవరి 2027 తర్వాత కొనసాగపోవచ్చు అన్న అంచనాల నేపథ్యంలో టాటా గ్రూప్ స్టాక్స్ గణనీయంగా కరెక్ట్ అయ్యాయి. సో మరి ఈ నేపథ్యంలో ఈ కరెక్షన్ దృష్టిలో ఉంచుకొని మీడియం నుంచి లాంగ్ టర్మ్ కు కొనుగోలు చేయడానికి ప్రత్యేకంగా ఏదైనా టాటా గ్రూప్ స్టాక్ ను పరిగణించవచ్చా సార్? డెఫినెట్లీ అండి. గతంలో కూడా మనం చూసాం. ఇన్ఫాక్ట్ నిన్ననే న్యూస్ రావటం జరిగింది ఎన్ చంద్ర గారు రిజైన్ చేశారు అని. అఫ్ కోర్స్ ఆయన టర్మ్ అనేది February 27 వరకు కంటిన్యూ అవుతుంది. ఈ లోపల దే నీడ్ టు ఫైండ్ అవుట్ ఏబుల్ పర్సన్ అగైన్ టాటా గ్రూప్ ని రన్ చేయటానికి. సో ఇది గతంలో కూడా మనం చూసామండి. సైరస్ మిస్ట్రీ గారు ఎప్పుడైతే రిజైన్ చేశారో ఆర్ రిజైన్ చేయనన్న కాన్ఫ్లిక్ట్స్ వచ్చాయో రతన్ టాటా గారు అండ్ సైరస్ మిస్ట్రీ గారి మధ్యలో. సో అలాంటప్పుడు స్టాక్స్ చాలా చాలా నీజర్ రియాక్షన్స్ అనేవి జరుగుతుంటాయి. సో అలాంటప్పుడు కొద్దిగా డిప్ లో కొంటాం ఇట్స్ ఎ గుడ్ ఐడియా అని నా ఉద్దేశం. ఆఫ్ కోర్స్ డౌన్ ట్రెండ్ లో ఉన్న స్టాక్స్ ని వీ షుడెంట్ టచ్, బట్ డెఫినెట్లీ స్టాక్స్ ఏవైతే సైడ్ వేస్ ట్రెండ్ ఆర్ ఇంటర్మీడియట్ అప్ ట్రెండ్ లో ఉన్నాయో వాటిల్లో వీ షుడ్ ట్రై టు లుక్ ఇట్. సో నా ఉద్దేశంలో టాటా స్టీల్ ఈజ్ వన్ సచ్ ఐడియా. ప్రాబ్లీ స్టాక్ ఆల్రెడీ మనకు చూస్తే కనుక 224 నుంచి కరెక్ట్ అవుతూ 180 దాకా రావటం చూసాం మనం. అండ్ 160 దగ్గర ఒక మేజర్ సపోర్ట్ ఉంది ఈ స్టాక్ కి. దట్స్ వన్ స్టాక్ వీ షుడ్ ట్రై టు బై ఆన్ డిప్స్. అండ్ సెకండ్ వన్ ఇస్ టైటాన్. సో ఎవ్రీ క్వార్టర్ ఇది ఒక న్యూ లైఫ్ టైమ్ హై అటైన్ అవుతున్న నేమ్. సో ఈ స్టాక్ ని కూడా రాడార్ లో పెట్టుకుని అఫ్ కోర్స్ ఒకటే ప్రైస్ పాయింట్ కాకుండా యూ నీడ్ టు చూస్ 2 or 3 ప్రైస్ పాయింట్స్. ఫర్ ఎగ్జాంపుల్ టైటాన్ 5027 దగ్గర ట్రేడ్ అవుతుంది ఇప్పుడు. 4880 అనేది ఒక షార్ట్ టర్మ్ సపోర్ట్ ఉంటుంది విచ్ ఇస్ 20-day మూవింగ్ యావరేజ్. అండ్ దాని తర్వాత స్వింగ్ లో 4604. సో 10% కరెక్షన్ లో ఇన్ కేస్ వచ్చింది అంటే కనుక టైటాన్ కూడా వన్ షుడ్ ట్రై టు అక్యుములేట్. ఒకటే ప్రైస్ పాయింట్ లో కొనుక్కుంటే 2-3 ప్రైస్ పాయింట్స్ ఫర్ ద నెక్స్ట్ 2 months వన్ షుడ్ ట్రై టు బై. రైట్. నెక్స్ట్ కాలర్ సుబ్బారెడ్డి గారు కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ రాజేంద్ర సార్. 2 స్టాక్స్ గురించి చెప్పండి సార్. మ్యాప్ మై ఇండియా వచ్చేసి 1072 లో ఉన్నాయి. అది హోల్డ్ చేయమంటారా, ఎగ్జిట్ చేయమంటారా, లేదంటే ఆవరేజ్ చేయమంటారా ఈ ప్రైస్ లో? ఇంకొకటి ఆజాద్ ఈ ప్రైస్ లో తీసుకోవచ్చు అంటారా? ఒకటి మీరు డౌన్ ట్రెండ్ లో ఉన్న స్టాక్ ఉన్నారండి మ్యాప్ మై ఇండియా. సో ఇలాంటప్పుడు యావరేజ్ చేయడం అనేది ఇట్స్ నాట్ ఎట్ ఆల్ అడ్వైజబుల్. అఫ్ కోర్స్ స్టాక్ టాప్ నుంచి కరెక్ట్ అవుతూ ఒక మంచి కరెక్షన్ కి గురైనాకే మీరు కొన్నారు, దట్స్ ఓకే. 2690 2024 జూలైలో హై అండ్ 795 వాజ్ ఈ మార్చ్ లో. అక్కడి నుంచి లాస్ట్ మంత్ ఒక బిగ్ అప్మూవ్ రావటం చూసాం 830 నుంచి 1231 వరకు. సో అలాంటప్పుడు ఈ స్టాక్ ని డిప్స్ లో కొనే ప్రయత్నం అయితే అస్సలు చేయకూడదు. సో నా ఉద్దేశంలో ఒక మీనింగ్ఫుల్ కరెక్షన్ అంటే స్వింగ్ లో ఏదైతే ఉందో 813 వస్తేనే అప్పుడు ఈ షుడ్ ట్రై టు బై, అదర్వైజ్ దీన్ని టచ్ చేయకూడదని నా ఉద్దేశం. ఇన్ఫాక్ట్ పుల్ బ్యాక్ వచ్చి ఇది కనుక 1180 వెళ్ళింది అంటే కనుక ఈ షుడ్ ట్రై టు సెల్. ఎందుకంటే 2 times ఇది 200-day మూవింగ్ యావరేజ్ అటెంప్ట్ చేసింది బట్ ఫెయిల్ అయింది కాబట్టి అక్కడ ఈ షుడ్ ట్రై టు సెల్. ఆర్ మీకు బాగా నచ్చింది అనుకుంటే కనుక మీరు స్టాప్ లాస్ పెట్టుకోవాలి. స్టాప్ లాస్ యాజ్ ఆఫ్ నౌ ఇస్ క్లోజ్ బిలో 790. సో దట్స్ వేర్ యూ షుడ్ ట్రై టు బై. ఇన్ఫాక్ట్ ఆజాద్ ఇంజనీరింగ్ కూడా మనకి లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ లోనే ఐ థింక్ మార్చ్ లోనే 1360 రూపీస్ ఉన్న స్టాక్ 2600 వెళ్ళటం చూసాం, ప్రిసైస్లీ 2589. సో 4 months లో డబుల్ అయిన నేమ్ ఇది. బట్ డెఫినెట్లీ దీని ప్రాస్పెక్ట్స్ ఆర్ వెరీ గ్రేట్. సో నా ఉద్దేశంలో 2250 అనేది ఒక మేజర్ సపోర్ట్ ఉంటుంది. ఇప్పుడు అన్చార్టెడ్ జోన్ లో ఉంది కాబట్టి దీన్ని మనం 3200 వరకు కూడా టార్గెట్ తీసుకోవచ్చు ఎంఓబి ప్రకారం, మేక్ ఆర్ బ్రేక్ ప్రకారం ఇన్ ద నెక్స్ట్ 1.5 years. సో ఆ కైండ్ ఆఫ్ వ్యూ మీకు లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే కనుక యూ షుడ్ ట్రై టు అక్యుములేట్. ఒకటే ప్రైస్ లో అన్ని కొనకుండా ఐ థింక్ 2540 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. ఒక 10% కరెక్షన్ లో యూ షుడ్ బి ఫుల్లీ ఇన్వెస్టెడ్ ఇన్ ఆజాద్ ఇంజనీరింగ్. రైట్ సార్. కిషన్ గారు కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. నమస్కారం అండి రాజేంద్ర గారు. నమస్కారం. ఒక 2 స్టాక్స్ సార్. సాయి పేరెంటల్స్ ఏ ప్రైస్ లో కొనుక్కోవచ్చు? ఇంకోటి వీగార్డ్ ఒకటి ఏ ప్రైస్ లో కొనుక్కోవచ్చు దానికోసం? ఐ థింక్ సాయి పేరెంటల్ దీనిలో ఎక్కువ హిస్టరీ లేదండి మనకి. ఐ థింక్ ఇట్స్ గాట్ లిస్టెడ్ వెరీ న్యూలీ. ఐ థింక్ ఏప్రిల్ లో లిస్ట్ అయిన నేమ్ ఇది. సో 400 లో ఫామ్ అయింది, లాస్ట్ మంత్ 706 లో ఫామ్ అయింది. అఫ్ కోర్స్ ఫార్మా నేమ్స్ అన్ని కూడా దే ఆర్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ గుడ్. సో నా ఉద్దేశంలో ఈ షుడ్ స్టార్ట్ అక్యూములేటింగ్. 550 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. 483 అనేది ఒక మేజర్ సపోర్ట్ ఉంటుంది 200-day మూవింగ్ యావరేజ్. సో బిట్వీన్ 550 and 480 యూ షుడ్ ట్రై టు అక్యూములేట్ సాయి పేరెంటల్.
ఇట్స్ ఎ హైదరాబాద్ బేస్డ్ కంపెనీ. ఐ థింక్ డెఫినెట్లీ లాంగ్ టర్మ్ లో మంచి రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ ఎక్కువ కనిపిస్తుంది. ఇన్ఫాక్ట్ వీగార్డ్ కూడా ఇప్పుడిప్పుడే కన్సాలిడేషన్ నుంచి బ్రేక్అవుట్ మోడ్ లోకి వెళ్ళటం చూస్తున్నాం. 356 పైన ఏ రోజైతే క్లోజ్ అవుతుందో దాన్ని బ్రేక్అవుట్ చార్ట్ గా పరిగణించవచ్చు. దాని టార్గెట్ అరౌండ్ 409 వరకు కూడా మనం చూడొచ్చు. సో లాస్ట్ 7-8 సెషన్స్ లోనే ఈ స్టాక్ 292 నుంచి 343 దాకా పెరగటం చూసాం. కాబట్టి కొద్దిగా కరెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. రిట్రేస్మెంట్స్ అంటాం మనం టెక్నికల్ టర్మ్స్ లో. 315 అనేది ఒక మంచి సపోర్ట్ పాయింట్ ఉంది. సో అక్కడ యూ షుడ్ ట్రై టు బై. ఆర్ మిస్ అవుతున్నాను అనుకుంటే కనుక 344 కరెంట్ మార్కెట్ ప్రైస్ లో 50% కొని 315 వచ్చినప్పుడు 50% యూ షుడ్ ట్రై టు బై. అండ్ 409 ఇన్ ద నెక్స్ట్ 2 to 3 quarters వెళ్ళే ఛాన్స్ చార్ట్స్ లో కనిపిస్తుందండి. రైట్, నెక్స్ట్ కాలర్ ప్రణీత గారు కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. హలో, చెప్పండి. భారత్ ఎలక్ట్రానిక్స్ గురించి తెలుసుకోవాలి. బిఎల్ అంటే మీరు కొనాలనుకుంటున్నారా ఏంటి? కొన్నాను సార్, నేను 430 కొన్నాను. యావరేజ్ చేయొచ్చా లేదంటే? కరెక్ట్. సో మీరు కొన్న స్టాక్ ఈస్ వెరీ గుడ్ అండి, వెరీ గుడ్ నేమ్ అండ్ ఇండెక్స్ లో కూడా ట్రేడ్ అవుతున్న నేమ్. ఓన్లీ థింగ్ మీరు కొద్దిగా హై ప్రైస్ లో కొన్నారు, 430 అన్నారు. హిస్టారికల్ దీని చార్ట్ ప్యాటర్న్ చూస్తే కనుక 473 హై వెళ్ళటం చూసాం మార్చ్ లో. దాని తర్వాత 380 అనేది ఒక ఫార్మేషన్ లో జరిగింది. దట్ వాజ్ ఇన్ డిసెంబర్ 2025. అండ్ 361 అనేది లాస్ట్ ఇయర్ ఆగస్ట్ లో. సో హరీగా యావరేజ్ చేసే అవసరం అయితే కనిపించలేదు, బికాస్ మీరు 430 టాప్ లో ఉన్నారు కాబట్టి ఇట్స్ ఓన్లీ 25 రూపీస్ కరెక్షన్. సో 360 వస్తేనే చాలా చాలా అట్రాక్టివ్ గా ట్రేడ్ అవుతుంది, ఆర్ బయింగ్ కి చాలా అనుకూలంగా ఉంటుంది. కాబట్టి 360 వరకు మీరు వెయిట్ చేస్తే ఇట్స్ అ గుడ్ ఐడియా. సో బిట్వీన్ 380 అండ్ 360 మధ్యలో సెకండ్ ప్రైస్ పాయింట్ మీరు చూస్ చేసుకోవచ్చు. రైట్. అండ్ సార్, నార్మల్గా మనం చూసినట్లయితే కనుక ఇక్కడ కొంతమంది అడుగుతున్నారు, టెక్స్మాకోకి సంబంధించి రైల్ హోల్డింగ్ ప్రైస్ 135 అని అంటున్నారు. అవి హోల్డ్ చేయాలా లేకపోతే సేల్ చేయాలా అని చెప్పేసి అడుగుతున్నారు సార్. ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ద రైల్వే నేమ్స్ అన్ని కూడా దే ఆర్ నాట్ డూయింగ్ గ్రేట్ అండి. సో మనకి చూసాం 2024 లో టాప్ అవుట్ అయిన రైల్వే నేమ్స్ అన్ని కూడా ఇప్పుడు సైడ్ వేస్ ఆర్ మేబీ ఒక డౌన్ ట్రెండ్ లోనే మోస్ట్లీ ఉన్నాయని చెప్పొచ్చు. సో అలాంటప్పుడు ఈ స్టాక్స్ ని చేజ్ చేయడం ఇట్స్ నాట్ ఏ గ్రేట్ ఐడియా. సో నా ఉద్దేశంలో ఐ షుడ్ షిఫ్ట్ టు బెటర్ పర్ఫార్మింగ్ నేమ్స్. సో ఏవైతే కొద్దిగా అవుట్ పర్ఫార్మ్ చేస్తున్నాయో, సిక్లికలీ రొటేషన్ ఉన్నా కూడా ఐ థింక్ ఫార్మా మెటల్స్ లో ఉంటే ఇట్స్ ఎ గుడ్ ఐడియా నా ఉద్దేశం. అఫ్ కోర్స్ రైల్వేస్ లో కూడా మీకు రిటర్న్స్ రావచ్చు, బట్ ఫార్మా అండ్ మెటల్ స్పేస్ లో ఎక్కువ రిటర్న్స్ కంపేర్ టు రైల్వేస్ వచ్చే ఛాన్స్ కనిపిస్తుంది. రైట్, నెక్స్ట్ కాలర్ పద్మ గారు కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ అండి. నమస్తే అండి. నమస్తే రాజేంద్ర గారు. నమస్తే మేడం. హలో, న్యూలాండ్ ల్యాబొరేటరీస్ రేట్లు తీసుకోవచ్చా సార్? డాక్టర్ రెడ్డిస్ నుంచి దానికి షిఫ్ట్ అవ్వచ్చా? మళ్ళీ జేకే బ్యాంక్ గురించి చెప్పండి సార్, ఉంచమంటారా తీసేయమంటారా? ఐ థింక్ న్యూలాండ్ ల్యాబ్ ఆల్ టైమ్ హై దగ్గర ట్రేడ్ అవుతున్న స్టాక్ అండి, బట్ డెఫినెట్లీ ఇక్కడ కూడా మంచి పొటెన్షియల్ ఉంది స్టాక్. మన ఓన్లీ థింగ్ ఏంటంటే ఈ స్టాక్ ని కొనేటప్పుడు డిసెంబర్ 2024 లో ఈ స్టాక్ 18,100 హై వెళ్ళటం చూసాం. దాని తర్వాత విత్ ఇన్ ఏ స్పాన్ ఆఫ్ 1.5 year ఇది 11,500 కూడా రావటం చూసాం. అంటే 70-80% కరెక్షన్ అనే నేమ్ ఇది. అఫ్ కోర్స్ దాని తర్వాత 5 months లోనే 11,000 నుంచి 22,000 డబల్ అవటం చూసాం. సో ఇలాంటి స్టాక్స్ లో కొన్నప్పుడు వీ షుడ్ హ్యావ్ లాట్ ఆఫ్ విజిబిలిటీ అనమాట. సో 2 year 3 year టైం ఫ్రేమ్ ఉంటేనే షుడ్ ట్రై టు బై. అండ్ 20-30% పడితే కనుక సెకండ్ ప్రైస్ పాయింట్ కూడా మీరు కొనే ప్రయత్నం చేయాలి. సో నా ఉద్దేశంలో డాక్టర్ రెడ్డి నుంచి దీనిలోకి షిఫ్ట్ అవటం ఇమీడియట్లీ ఐ డోంట్ థింక్ ఇట్స్ వర్త్ అండి. ఒకవేళ న్యూలాండ్ లో మంచి కరెక్షన్ వచ్చి ఒక 10% కరెక్ట్ అయినప్పుడు డెఫినెట్లీ డాక్టర్ రెడ్డి పెద్ద కరెక్ట్ అవ్వదు, బికాస్ అది ఎక్కువ మూవ్ కూడా అవ్వలేదు కాబట్టి. సో మేబీ ఆ 19,000 నుంచి 20,000 వచ్చినప్పుడు మీరు డాక్టర్ రెడ్డి నుంచి న్యూలాండ్ షిఫ్ట్ అయితే ఇట్స్ ఎ గుడ్ ఐడియా నా ఉద్దేశం. అండ్ సార్, నా దగ్గర నావా లిమిటెడ్ షేర్స్ అండ్ గుడ్ లక్ షేర్స్ 10% లాస్ లో ఉన్నా, సో హోల్డ్ చేయాలా, యావరేజ్ ఆర్ ఎగ్జిస్ట్ అవ్వాలా అని చెప్పేసి అడుగుతున్నారు సార్. ఐ థింక్ నవా లాస్ట్ 1 year నుంచి కన్సాలిడేషన్ మోడ్ లో ఉందని చెప్పాలండి. సో లాస్ట్ సెప్టెంబర్ లో 730 హై వెళ్ళటం చూసాం. దాని తర్వాత ఐ థింక్ 512 లో రావటం చూసాం. సో ఈ మేలో అంటే మొన్నటి మేలో 2-3 months బ్యాక్ ఐ థింక్ 735 ఏదైతే ఆల్ టైమ్ హై ఉందో అది బ్రేక్ చేసి ఒక ఎక్స్టెండింగ్ టాప్ ఫామ్ అయింది 739 దగ్గర. సో అలాంటప్పుడు డెఫినెట్లీ ఇంకా కొంచెం సైడ్ వేస్ లో ఉండే ఛాన్స్ కనిపిస్తుంది. బట్ ఏదైనప్పటికీ 512 అనేది ఒక గ్రేట్ సపోర్ట్ ఉంటుంది ఈ స్టాక్ కి. సో 587 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. ఐ థింక్ నవాలో రేపు రిజల్ట్స్ ఉన్నట్టున్నాయి 14th August రోజు. ఒకవేళ రిజల్ట్స్ బాగా వచ్చింది అంటే కనుక ఐ థింక్ ఇట్ విల్ మూవ్ అప్ టు 640-650. లేదు అంటే కనుక ప్రాబ్లీ
ఒక 10% కరెక్ట్ అయినా 5-12 అనేది కట్ అయ్యే ఛాన్సెస్ తక్కువ కనిపిస్తుంది. సో నా సజెషన్ అయితే ఒకవేళ రిజల్ట్స్ బాగుండి 15% పెరిగింది అంటే కనుక దట్ ఈస్ అ టైం మీరు ఎగ్జిట్ అవ్వాలి. ఎందుకంటే ఇది రన్ అవే స్టాక్ అయితే కాదు, ఒక రేంజ్ లో స్ట్రక్ అయిన నేమ్ ఇది. సో 730 నుంచి 510 మధ్యలో స్ట్రక్ అయింది కాబట్టి నా ఉద్దేశంలో ఒక 10-15% పెరిగితే బేస్డ్ ఆన్ ద రిజల్ట్స్ మీరు ఎగ్జిట్ అయ్యి ఐ థింక్ మళ్ళా ఈ స్టాక్ నే కొంతకాలం తర్వాత బై చేసుకోవచ్చు. రైట్, నెక్స్ట్ కాలర్ రావు గారు కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. నమస్తే మేడం, నేను కాకినాడ నుంచి మాట్లాడుతున్నానండి. హలో, చెప్పండి సార్. సార్. అడగండి. నా దగ్గర డాక్టర్ రెడ్డి 1160లో ఉన్నాయండి, 58 షేర్స్ ఉన్నాయి. అవి లాంగ్ టర్మ్ అయినా ఉంచుకుంటాను, 1 year ఉంచుకోవచ్చు అంటే బాగుంటుందంటే ఉంచుకోవచ్చు, తీసేసి అందరూ ఏదో చెప్తున్నారు దాని గురించి. తర్వాత హెచ్డిఎఫ్సి బ్యాంక్ షేర్లు 740లో ఉన్నాయండి, ఒక 230 షేర్లు ఉన్నాయి, 240 షేర్లు. ఏం చేయమంటారు? ఐ థింక్ మీరు రెండు కూడా లాగర్డ్ నేమ్స్ లో ఉన్నారని చెప్పొచ్చండి. ఎందుకంటే ఫార్మా నేమ్ లో మీరు కనుక గమనిస్తే లాట్ ఆఫ్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఫార్మా అన్ని కూడా డబల్ అయితే లాస్ట్ 2 to 3 years లో డాక్టర్ రెడ్డి అక్కడే ఉందని చెప్పాలి, లేదంటే కనుక ఒక రేంజ్ లో స్ట్రక్ అయిందని చెప్పాలి. సో మీకు 1 to 2 years టైం ఫ్రేమ్ ఉండే ఇఫ్ యూఆర్ ఓకే విత్ 10-12% కైండ్ ఆఫ్ రిటర్న్ అయితే కూడా రెండు కూడా ఒక గ్రేట్ నేమ్స్, బట్ రిటర్న్స్ వైజ్ మాత్రం ఎక్కువ రాలేదు. సో నా సజెషన్ అయితే ప్రాబ్లీ షుడ్ కమ్అట్ ఆఫ్ డాక్టర్ రెడ్డి అండ్ ప్రాబ్లీ పర్ఫార్మింగ్ నేమ్స్ లోకి వెళ్తే ఇట్స్ ఎ గుడ్ ఐడియా నా ఉద్దేశం. ఫర్ ఎగ్జాంపుల్ సాయి లైఫ్ సైన్సెస్, సో కరెంట్లీ 1400 దగ్గర ట్రేడ్ అవుతున్న నేమ్. మేబీ డాక్టర్ రెడ్డి 1 year లో 10% పెరిగితే కనుక సాయి లైఫ్ సైన్సెస్ 15% పెరిగే ఛాన్సెస్ కనిపిస్తుంది, ఎందుకంటే ఇది న్యూ హైస్ అండ్ హైయర్ హైస్ ఫార్మేషన్ లో ఉంది కాబట్టి. సో అలాంటప్పుడు మీరు అట్లీస్ట్ 50% ఆఫ్ ద క్వాంటిటీ మీరు షిఫ్ట్ అవటం ఇట్స్ ఎ గుడ్ ఐడియా నా ఉద్దేశం. సిమిలర్లీ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఈ స్టేజ్ లో అయితే అమ్మొద్దని నా సజెషన్, ఎందుకంటే ఇది మల్టీ ఇయర్ లో దగ్గర ట్రేడ్ అవుతున్న స్టాక్ ఇది. సో 675 అనేది 2 year లో, అండ్ ఆఫ్ కోర్స్ మనకి ఐ థింక్ 2021 చూసినా కూడా 700-800 రూపీస్ ఉన్న స్టాక్ 5 years లేటర్ ఇన్ఫాక్ట్ అదే ప్రైస్ లో ట్రేడ్ అవుతుంది మనకి. సో ఒక పుల్ బ్యాక్ కోసం వెయిట్ చేయండి. 850-860 వస్తే కనుక హెచ్డిఎఫ్సి బ్యాంక్ నుంచి ఇంకా బెటర్ పర్ఫార్మింగ్ నేమ్స్ చాలా ఉన్నాయి ఇన్ కేస్ బ్యాంకింగ్ స్పేస్ లోనే ఉండాలంటే, లేదంటే లాట్ ఆఫ్ ఎన్బిఎఫ్సిస్ కూడా దే ఆర్ డూయింగ్ గ్రేట్. సో ఆ కోలో ఐ థింక్ L&T ఫైనాన్స్, M&M ఫైనాన్స్, ఇన్ఫాక్ట్ గోల్డ్ లెండింగ్ కంపెనీస్, ముత్తూట్ ఫైనాన్స్ లాంటి వాటిల్లో ఉన్న కూడా దేర్ ఇస్ నో హార్మ్ అని నా ఉద్దేశం. బట్ ఈ స్టేజ్ లో అయితే హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇస్ ఎ హోల్డ్. సో ఒక 10-12% పెరిగితేనే అప్పుడు ఆలోచించవచ్చు. రైట్ సార్, నెక్స్ట్ కాలర్ శ్రీకాంత్ గారు కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఎన్హెచ్డిఎల్, సిడిఎస్ఎల్ 4 and 3% లో లాస్ లో ఉందండి. అండ్ ఏదైనా పవర్ సెక్టార్ కూడా ఏదైనా సజెస్ట్ చేయగలుగుతారా? ఎన్హెచ్డిఎల్ అసలు సిడిఎస్ఎల్ ఎటువంటి గ్రోత్ లేదు కదా, హోల్డ్ చేయమంటారా లేకపోతే ఏమైనా ఎగ్జిట్ అవ్వమంటారా ఇప్పుడు? అయితే రెండు నేమ్స్ కూడా కన్సాలిడేషన్ లో ఉన్న స్టాక్స్ అని చెప్పాలండి. సో గ్రోత్ లేదు అంటే ఇప్పుడు లేదు, బట్ లాస్ట్ 3 to 4 years గా దీని హిస్టరీ చూస్తే కనుక ఫర్ ఎగ్జాంపుల్ సిడిఎస్ఎల్ 2022లో ఇది 500 రూపీస్ ఉన్న స్టాక్, 2024 వితిన్ 2 years 1989 హై వెళ్ళటం చూసాం. సో ఎప్పుడైతే ఇలా 2 years లో 4 times పెరుగుతుందో స్టాక్, నెక్స్ట్ 2 to 3 years కన్సాలిడేషన్ మోడ్ లోకి వెళ్తుంది. దట్ ఆల్ వీ నో. సో 1047 లో కూడా రావటం చూసాం. ఆఫ్ కోర్స్ మళ్ళా 1800 అటెంప్ట్ చేసింది లాస్ట్ ఇయర్ June, Julyలో. సో ఇప్పుడు ఒక క్లియర్ కన్సాలిడేషన్ నుంచి డౌన్వర్డ్ బయాస్ లో ట్రేడ్ అవుతుందని చెప్పాలి. సో డెఫినెట్లీ ఈ స్టాక్ ని ఈ స్టేజ్ లో అయితే మీరు హోల్డ్ చేయాలి. 1 year వ్యూ ఉంటే కనుక మేబీ 1800-1850 వస్తే కనుక ట్రిపుల్ టాప్ ఫార్మేషన్ ఉంటాం, అక్కడే యూ షుడ్ ట్రై టు ఎగ్జిట్ అన్న ఉద్దేశం. సో పవర్ సెక్టర్ లో మనకు చూస్తే కనుక లాట్ ఆఫ్ నేమ్స్ అన్ని కూడా మల్టీ బ్యాగర్స్ అయిపోయాయండి లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ లోనే అని చెప్పవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ టీడీ పవర్ మనం చూస్తే కనుక ఐ థింక్ ఈ స్టాక్ 3 times పెరిగింది లాస్ట్ 1.5 year లో. సో ఇలాంటప్పుడు చేజ్ చేసి కొనటం ఇట్స్ నాట్ ఏ గ్రేట్ ఐడియా, బట్ ఎప్పుడైతే ఒక మీనింగ్ఫుల్ కరెక్షన్స్ వస్తే ఆ స్టాక్ లో అప్పుడు కొనటం ఇట్స్ ఏ గుడ్ ఐడియా అని నా ఉద్దేశం. ఫర్ ఎగ్జాంపుల్ టీడీ పవర్ చూసుకుంటే కనుక లాస్ట్ మంత్ 1340 దాకా వెళ్ళటం చూసాం. ఎప్పుడైతే గవర్నమెంట్ ఏదైతే చైనీస్ కంపెనీస్ కి పవర్ సెక్టర్ లో బిడ్ అలౌ చేసినప్పుడు ఆ స్టాక్స్ అన్ని కూడా 15-20% or 30% కూడా కరెక్ట్ అయ్యాయి స్పాన్ ఆఫ్ 1-2 weeks. సో అలాంటప్పుడు కొంటాం ఇట్స్ ఎ గుడ్ ఐడియా. ఈ స్టేజ్ లో అయితే రిస్క్ రివార్డ్ కి గ్రేట్ లేవు అని చెప్పొచ్చు. సో మీరు కొనాలి అనుకుంటే పవర్ సెక్టర్ లో ఐ థింక్ టాటా పవర్ ఇస్ వెరీ సేఫ్ స్టాక్ అండ్ ఎక్కువ రిటర్న్స్ రాదు, రిస్క్ కూడా తక్కువ ఉంది. కొద్దిగా రిస్క్ తీసుకుని రివార్డ్స్ కావాలి అనుకుంటే కనుక ఐ థింక్ వారే ఎనర్జీ ఒకటి, టీడీ పవర్ ఒకటి వాచ్ లిస్ట్ లో పెట్టుకోవాలి. ఎప్పుడైనా కూడా 15-20% కరెక్షన్ వచ్చినప్పుడు
ఆ స్టాక్ ని పిక్ చేసే ప్రయత్నం చేయొచ్చు. రైట్, నెక్స్ట్ కాలర్ మోహన్ గారు కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ రాజుగారు గారు. సార్ నా దగ్గర బిర్యానీ 8,120 ఉన్నాయండి. అండ్ ఒకటి సినిమా FGS ఒక 1,000 500 ఉన్నాయి. ఇంకా నేను యాడ్ చేసుకోవాలనుకుంటున్నాను సార్. ఈ అప్ సైడ్ ఎక్కడ యాడ్ చేసుకోవాలి అండ్ ఆ అప్ సైడ్ లెవెల్స్ కూడా కొంచెం చెప్పండి సార్. ఫస్ట్ స్టాక్ ఏదన్నారండి? దేవియాని అండి, దేవియాని ఇంటర్నేషనల్. కరెక్ట్, 143 ఉంది కదా కరెంట్ మార్కెట్ ప్రైస్. ఎస్ అండి. ఐ థింక్ ఈ స్టాక్ ఇప్పుడే డౌన్ ట్రెండ్ నుంచి ఐ థింక్ కన్సాలిడేషన్ అయ్యి బ్రేక్అవుట్ ఆర్ అప్ ట్రెండ్ కి వెళ్ళటానికి ప్రయత్నం చేస్తుంది ఈ స్టాక్. ఎందుకంటే ఇది లాస్ట్ 1 year గా డౌన్ ట్రెండ్ లో ఉన్న నేమ్. 191 నుంచి ఆల్మోస్ట్ 91 దాకా పడుతుంది చూసాం. ఓన్లీ లాస్ట్ మంత్, ఇన్ఫాక్ట్ ఈ మంత్ ఒక బిగ్ పుల్ బ్యాక్ రావటం చూసాం 112 నుంచి 144 దాకా. సో ఎప్పుడైతే ఈ పుల్ బ్యాక్ వచ్చిందో మల్టీ మంత్ హై బ్రేక్అవుట్ అనేది మనకు కనపడింది. సో ఫిబ్రవరి హై వాజ్ 137. ఇన్ కేస్ ఈ మంత్ ఎండింగ్ అంటే ఆగస్ట్ 31st కి 140 పైన క్లోజ్ అయింది అంటే కనుక ఐ థింక్ కన్ఫర్మేషన్ వస్తుంది చార్ట్స్ లో. అండ్ ఈవెన్చువల్లీ ఇది 190 వరకు కూడా అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ కనిపిస్తుంది. సో మీరు మళ్ళా ఈ స్టాక్ ని కొనాలి అంటే కనుక 20-day మూవింగ్ యావరేజ్ ఇస్ ఎ గుడ్ ఎంట్రీ పాయింట్ విచ్ ఇస్ 125 దేవియాన్ ఇంటర్నేషనల్ లో. సిర్మా ఐ థింక్ ఈ స్టాక్ కంటిన్యూస్లీ అప్ ట్రెండ్ లోనే ఉన్న నేమ్. సో ఎవ్రీ మంత్ కూడా ఒక న్యూ హై అనేది ఫామ్ అవటం చూస్తున్నాం. సో ఇలాంటప్పుడు ఈ స్టాక్ ని ఫ్రెష్ బై అనేది ఇట్స్ నాట్ అడ్వైజబుల్ అండి. 1250 అనేది ఒక మీనింగ్ఫుల్ సపోర్ట్ ఉంది స్టాక్ లో. కరెంట్లీ 1500 దగ్గర ట్రేడ్ అవుతుంది. సో ఫ్రెష్ బై అయితే వద్దు, ఉన్న స్టాక్ ని రన్ చేయండి. ఒకవేళ మీరు సిగ్నిఫికెంట్ ప్రాఫిట్స్ లో ఉంటే కనుక ఒక 30% ప్రాఫిట్ బుక్ చేసినా కూడా దెర్ ఈస్ నో హార్మ్. ఎందుకంటే ఈ స్టాక్ 700 to 1500 విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 5 months పెరగటం చూసాం. అలాంటప్పుడు సమ్ టైమ్స్ కన్సాలిడేషన్ కి వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. లేదు ఐ వాంట్ టు హోల్డ్ అంటే కనుక 1200 కింద స్టాప్ లాస్ తోటి సిర్మా ఐ షుడ్ హోల్డ్. రైట్, నెక్స్ట్ కాలర్ శ్రీనివాసులు గారు కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. మేడం నమస్కారం మేడం, నా పేరు శ్రీనివాసులు, బెంగళూరు నుంచి. సార్ నా దగ్గర ఇప్పుడు హిందుస్థాన్ కాపర్, హిందుస్థాన్ జింక్ ఉంది సార్. పెట్టుకోవాలి లేకపోతే సేల్స్ చేయాలి, కొద్దిగా అడ్వైజ్ ఇవ్వాలి. ఐ థింక్ మీకు హిందుస్థాన్ జింక్ ప్రాబ్లీ షుడ్ బి లిటిల్ కేర్ఫుల్ అండి. ఎందుకంటే గతంలో 2024 లో ఇది 807 వెళ్ళి ఆల్మోస్ట్ 378 హాఫ్ కూడా అవటం చూసాం. కరెంట్లీ 582 ఉంది. ఇన్ కేస్ మీరు ప్రాఫిట్ లో ఉన్నారు అంటే కనుక ప్రాబ్లీ యూ షుడ్ ట్రై టు బుక్ పార్షియల్ ప్రాఫిట్. సో దీని అప్పర్ సైడ్ 678 దగ్గర క్యాప్ అయ్యే ఛాన్సెస్ ఉన్నట్టు చార్ట్స్ లో కనిపిస్తుంది. అండ్ స్టాక్ ఆల్రెడీ లోస్ నుంచి 378 నుంచి 582 ఇన్ స్పాన్ ఆఫ్ 8-9 months పెరగటం చూసాం. అలాంటప్పుడు యూ షుడ్ ట్రై టు ఎగ్జిట్ పార్షియల్ అని నా ఉద్దేశం. లేదు నాకు ఎక్కువ ప్రాఫిట్స్ లేవు అంటే కనుక యూ కెన్ హోల్డ్ విత్ స్టాప్ లాస్ 510 కింద స్టాప్ లాస్ అండ్ 678 వరకు కూడా వెయిట్ చేయొచ్చు. కాపర్ కూడా ప్రాబ్లీ ఇట్స్ ఏ కమాడిటీ నేమ్ అండి. సో మనకి వరల్డ్ ఐ మీన్ డిమాండ్ సప్లై మీద డిపెండ్ అయి ఉంటుంది హిందుస్థాన్ కాపర్ లాంటి స్టాక్స్ ప్రైస్ మూవ్మెంట్స్ కూడా. సో అలాంటప్పుడు కొంచెం మీరు షుడ్ బి కేర్ఫుల్. సో ఈ రెండు కూడా మీరు ట్రేడింగ్ బెట్ కింద చూస్ చేయాలి, కానీ నేను కొనుక్కొని ఆర్ హోల్డ్ చేస్తాను నెక్స్ట్ 2 to 3 years అంటే ఇట్ వోంట్ వర్క్. సో ఎక్స్టర్నల్ ఈవెంట్స్ ని బేస్ చేసుకుని స్టాక్ మూవ్మెంట్స్ ఉంటాయి కాబట్టి అవి మీరు కంటిన్యూస్ గా వాచ్ చేస్తూ యూ షుడ్ కీప్ ట్రేడింగ్ అని నా ఉద్దేశం. రైట్, థ్యాంక్ యూ సార్. ఈ రోజు మార్కెట్స్ కి సంబంధించి మీ విశ్లేషణ తెలియజేసినందుకు. థ్యాంక్ యూ మేడం. ఇవి ABN బిజినెస్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ABN.